హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. ఇది కూడా హైదరాబాద్ కంటిన్యూషన్ వ్లాగ్. ఇక్కడైతే ఫస్ట్ కొంచెము మనది ఎన్టీఆర్ గార్డెన్ అయితే యాడ్ చేసిన. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ప్లీజ్ వెళ్ళి ఒకసారి చూడండి. మంచిగా పిల్లలు మంచిగా ఆడుకునేది అంతా కూడా ఉంటుంది అన్నట్టు. ఒకసారి అయితే వెళ్ళి చెక్అవుట్ చేయండి వీడియోని. అయితే చాలా తక్కువ వ్యూస్ వచ్చినాయి వీడియోకి అయితే. ఈ వీడియోని అయితే మొత్తం చూడండి. మా హస్బెండ్ అయితే వచ్చినుండే. మేము ఒక 3-4 డేస్ అట్లా ఉండిన తర్వాత ఇంకా మా హస్బెండ్కి డ్యూటీ చేసుకొని ఒక 2 డేస్ మందం అట్లా లీవ్ పెట్టుకొని అయితే వచ్చినారు అన్నట్టు. ఇక్కడైతే వచ్చిరు 4-5 డేస్ అయింది. 4 డేస్ 5 డేస్ అయింది అప్పటికే. పిల్లలు చూడక ఇంకా నైట్ 11-11:30 అవుతుండే ఆ టైంకి అయితే వచ్చినారు. ఇక వాళ్ళ హ్యాపీనెస్ చూడండి ఎట్లా ఇద్దరు అతుక్కున్నారు అన్నట్టు. కొంచెం అంటే మనం అంటే 24 అవర్స్ పిల్లలతోనే ఉంటాం కదా. వాళ్ళు డ్యూట్ అని అదని ఇదని బయట ఉంటారు. సడన్గా వాళ్ళని చూసేసరికి ఇక వాళ్ళకి వచ్చే హ్యాపీనెస్ అయితే వేరే ఉంటుంది. ఇక్కడనైతే నెక్స్ట్ డేనైతే మా అక్క వాళ్ళ ఇంట్లో లంచ్ అట్లా కంప్లీట్ చేసి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాము. వచ్చి అయితే తీసుకోండు. ఆ బ్లాగ్ అయితే బిర్యానీ ప్రిపేర్ చేసినాము. అదంతా కూడా ఉంటుంది అన్నట్టు. కొంచెం ఫన్నీగా వీడియోని అయితే మొత్తం చూడండి ఫ్రెండ్స్. చూసి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు చూసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్స్ అయితే ఈ మధ్యలో రావట్లేదు. ఈ ఇయర్లోనైతే కనీసం ఒక అంటే 1 lakh సబ్స్క్రైబర్స్ అయితే మనకి కొంచెం సిల్వర్ ప్లే బటన్ వస్తుంది కదా అని చెప్పేసి అనుకుంటే అసలు ఈ మధ్యలో వ్యూస్ సరిగ్గా వస్తలేవు. ప్లస్ ఇంకా ఏంటిది ఛానల్ సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతలే అన్నట్టు. చాలామంది యూట్యూబ్ చేయడం చాలా ఈజీ, ఏమున్నది వీడియో తీసి జస్ట్ అట్లా అప్లోడ్ చేయడం అట్లా అని అనుకుంటారు. కాకపోతే దాంట్లో చేసే వాళ్ళకే తెలుస్తుంది దాంట్లో ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయి, ఎంత స్ట్రెస్ ఉంటుంది అనేది. వ్యూస్ ఎంత మంచిగా అంటే వీడియో చేసి పెట్టినా కూడా కొన్నిటికి అసలు వ్యూసే రావన్నట్టు. మళ్ళీ వ్యూస్ రాకపోతే అదో ఛానల్ అంతా డౌన్ అయిపోతుంది అని చెప్పేసి ఇంత పెడతాం కదా ఫ్రెండ్స్. డైలీ ఒక $1 $2 కూడా రాదు. మినిమం $100 క్రాస్ అయితేనే ఒక మంత్లీ పేమెంట్ అనేది వస్తుంది అనుకుంటారు. ఇన్ని వ్యూస్ వస్తున్నాయి, పైసలు బాగా వస్తున్నాయి అని చెప్పేసి. అట్లా అసలు గుండనే ఉండదు ఫ్రెండ్స్. అది అంటే దాంట్లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది దాంట్లో ఎంత బాధ ఉన్నది ఏంటిది అనేది. ఇక్కడనైతే ఇక మార్నింగ్ అయితే మా బావనైతే చికెన్ను ఇంకా మనది మటన్ది కాళ్ళు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవైతే తీసుకొచ్చినుండే. ఆ రోజు బక్రీద్ అనుకుంటా. అందుకని చెప్పేసి మటన్ అయితే అసలు దొరకలేదు. అందుకని చెప్పేసి అవి మన మటన్ కాళ్ళు ఉంటాయి కదా అవి కూడా తీసుకొచ్చారు. ఇంకా చికెన్ తీసుకొచ్చినారు. కింద ముస్లిమ్స్ వాళ్ళు ఉండే మా అక్క వాళ్ళ రెంట్ వాళ్ళైతే పైననే ఈ ఆట కోసిన ఉండే అన్నట్టు. పెద్ద తీసుకొచ్చి కోసిండ్రు. ఇక కొంచెం బాగా తెలిసిన వాళ్ళు అన్నట్టు. వాళ్ళు కూడా మటన్ ఇస్తే ఇంకా ఆ కర్రీ కూడా చేసిన ఉండే అన్నట్టు. ఇక్కడ 2-3 రకాలు ఉన్నాయి. ఇంకా చపాతీలు చేసినాము, రైసు. ఇక మా అన్నయ్య కూడా వచ్చినుండే. ఏంటిది మమ్మల్ని అంటే ఇక్కడ లంచ్ చేసేసి ఇక అక్కడ తీసుకెళ్దామని చెప్పేసి వచ్చిండు ఇంటికైతే. అప్పటికే 2-3 రోజుల నుంచి ముందు నుంచే పిలుస్తూ ఉన్నారు రండి అని చెప్పేసి. ఇక మేమే పోస్ట్ పోన్ చేస్తూ ఉండే. ఇంకా మా హస్బెండ్ వచ్చినాక అంటే వెళ్దామని చెప్పేసి అందరం కలిసి వస్తాము అని చెప్పేసి ఇంకా అట్లా ఆగినాము. ఇక్కడనైతే కారు ఉంది మా అన్నకైతే. ఇక అందుకని చెప్పి పిల్లలని ఇంకా ఎండలో ఎట్లా తీసుకుపోతాం ఏందని చెప్తే ఇంకా వచ్చిండు. పిలిస్తే లంచ్ చేసి మా వదిన కూడా రావాల్సింది యాక్చువల్గానైతే. తనైతే మన వర్క్ ఫ్రమ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అన్నట్టు చేస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది, ఇంకా ప్లస్ ఆఫీస్కి వెళ్ళి కూడా చేయడం ఉంటుంది. వీక్లీ 3 times అక్కడ 3 days అక్కడ 3 days ఇంట్లో చేస్తుంది అన్నట్టు. అందుకని చెప్పేసి వర్క్ ఉందని చెప్పి రాలేదు. ఇక నేను వాళ్ళ పాప హియనైతే ఇద్దరు వచ్చిర్రు. ఇంకా ఇక్కడ లంచ్ అయితే తినేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినాము. ఎట్లా కార్లోనే పోతున్నాము కదా అని చెప్పేసి ఇక 2 ఏమో అవుతుండే. అందుకని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయినాము. చాలా దూరమే, డిస్టెన్స్ ఎక్కువ. హైదరాబాద్లోనైతే ఇంకా 1 kilometerకే 10-20 నిమిషాలు కూడా పడుతుంది ఫ్రెండ్స్. మనం ఇక్కడ ఒక 2 నిమిషాలు పోయేది అక్కడ ఒక 10 నిమిషాలు కూడా పడుతుంది అన్నట్టు. అక్కడ రష్కి ట్రాఫిక్కి అంతా కూడా కష్టమే అన్నట్టు. ఎటైనా పోవాలంటే బాగా అంటే జర్నీ టైం ఎంత పేషెన్స్ ఉండాలి. హైదరాబాద్లో ట్రాఫిక్కి ఎటైనా పోవాలంటే. ఇక్కడనైతే రీచ్ అయిపోయినాము. పిల్లలు అయితే కార్లో ఫుల్ ఎంజాయ్ చేసిండ్రు. పాటలు పెట్టుకొని డ్యాన్సులు చేస్తుడు. షార్ట్ వీడియోస్ పెట్టినా కానీ అవి అంత రీచ్ కాలేదన్నట్టు. మంచిగా డ్యాన్స్ కుచ్చులు కూడా మంచిగా డ్యాన్స్ చేసింది అంతా కూడా. పిల్లలందరూ కూడా కొంచెం సేమ్ ఏజ్ వాళ్ళే, ఒక 3-4 years. అందరికంటే ఇక మా అక్క వాళ్ళ పాప కొంచెం పెద్ద అన్నట్టు. తర్వాత ఇక అయ్యాను గుండు ఉంది కదా వాళ్ళిద్దరు 21 days డిఫరెన్స్. తర్వాతనేమో తర్వాతనేమో లడ్డు తర్వాత మన కుచ్చులు హియ ఫస్ట్ లడ్డు ఫస్ట్. హియనే ఫస్ట్ ఫ్రెండ్స్. ఫస్ట్ తర్వాతనే లడ్డు పుట్టిండు. లడ్డు తర్వాతనే మన కుచ్చులు అన్నట్టు. వీళ్ళ ముగ్గురికి ఒక 1 year డిఫరెన్స్. ఏంది లడ్డు డెలివరీ అయిండు. లడ్డు డెలివరీ అయినాక
ఒక 10-20 డేస్కే నాకు పాజిటివ్ వచ్చింది అన్నట్టు. కుచ్చులు అయితే అంత డిఫరెంట్, అది దగ్గర 3 నెలలు పడేదాకా నాకు తెలియదు ఫ్రెండ్స్ అది కడుపులు ఉందని చెప్పేసి. ఇక్కడనైతే సమోసాలను జిలేబీలు అయితే తీసుకొచ్చిర్రు, బెల్లం జిలేబీ ఏమో తెచ్చిర్రు. ఇక్కడ కామెడీ అంటే కామెడీ జరుగుతూ ఉండే. అందరు చాలామంది ఉన్నాం కదా, మనుషులు ఎంతమంది ఉన్నారో అంత లెక్క పెట్టి అవే తెచ్చినారట. అంటే అందుకనే మా బావ ఎవరెవరు తీసుకున్నారో వాళ్ళు పక్కన ఉండండి, ఎవరిది వాళ్ళకే రావాలి, ఎక్కువ తినద్దు, ఎవరిది వాళ్ళే తినాలి అని చెప్పేసి అంటుండే అన్నట్టు. ఇక నేనేమో కుచ్చులు తీసుకున్నా, అయ్యాంది తీసుకున్నా, ఇంకా నా తీసుకున్నా. కుచ్చులు తినది కదా, అది కూడా నేనే తినేసిన అన్నట్టు. అట్లా కామెడీ అవుతుండే. ఇక అందరం కలిసినాం కదా, కొంచెం హడావిడి. వీళ్ళ రూమ్ అయితే మంచిగా పెద్దగా 2 BHK కానీ 3 BHK లాగా ఉంటుంది. 2 బెడ్రూమ్స్ వచ్చినాయి, ఒక డైనింగ్ ఏరియా సపరేట్గా ఇచ్చిర్రు, మళ్ళీనేమో హాల్ సపరేట్ 2 హాల్స్ లాగా ఇచ్చిర్రు అన్నట్టు. దానివల్ల ఎంతమంది వచ్చినా కూడా కొంచెం ఫ్రీగా ఉండొచ్చు. మళ్ళీ కిచెన్ కూడా సపరేటే ఉంది. దానివల్ల మంచిగా పిల్లలు అయితే ఒక రూమ్లో బొమ్మలన్నీ వరిసేసి మంచిగా ఆడుకున్నారు. ఒక్కతే ఉంది కానీ హియనైతే దానికి ఎన్ని బొమ్మలో ఫ్రెండ్స్, అసలు ఫుల్ బొమ్మలు కొనిస్తాను. మా అన్ననైతే ఇంక ఎటు పోయినా బొమ్మనే, ఎటు పోయినా అంటే ఏది అడిగితే అదే కొనిస్తారు. ఇంకా ఒక్కళ్ళు ఉంటే ఏం చేస్తారు చెప్పండి. అయ్యానికి కూడా ఫుల్ కొనిచ్చినండి. ఇంక ఇప్పుడే బొమ్మలన్నీ తగ్గించినాం మేము కూడా కొనడము. వాళ్ళు ఆడుతూనే ఆడారు, మళ్ళీ ఓకే పగలగొడతారు. వాటికి ఏమైనా తక్కువ రేటా అంటే 500, 600, 1000 అట్లనే ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇక అందుకనే కొనడం అయితే ఆపినాం ఈ మధ్యలోనే. అయినా ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాడు. ఇప్పుడు హైదరాబాద్ పోయినా మా ఫ్రెండ్స్ ఆడ విశాల్ మార్ట్కి పోతే అక్కడ ఏదో అవి క్రేన్లని అది పట్టుకుని అవన్నీ ఆడి ఇల్లు కట్టేటప్పుడు అవన్నీ కొనిచ్చినాము. ఆ ఇసుకలు ఆడి అన్నీ పగలగొట్టినాయి ఆ బొమ్మలన్నీ కూడా. మళ్ళీ అవే కావాలని అడుగుతాడు. మళ్ళీ డాక్టర్స్ సెట్ కావాలంటే అది కూడా కొనిచ్చినాము. అట్లా ఏదో ఒక బొమ్మలు అడుగుతూనే ఉంటాడు. ఇక్కడనైతే బిర్యానీ అయితే చేస్తాం ఫ్రెండ్స్ మేమైతే. మా అక్క వాళ్ళు అయితే అంటే నైట్ ఉండమని చెప్తే ఉండము అని చెప్పినారు. మా బావకి మార్నింగే వర్క్ ఉంటుంది అన్నట్టు, అందుకని చెప్పేసి నైటే వెళ్ళిపోతాము, మార్నింగ్ వరకు ఉండము అని చెప్తే. అయితే యాక్చువల్గా నెక్స్ట్ డే రోజు ఉండి మొత్తము ఆఫ్టర్నూనే తిన్నాం కదా నాన్ వెజ్ ఇట్లా, నెక్స్ట్ డే అట్లా ఉండి నెక్స్ట్ డే రోజు నాన్ వెజ్ తిందాము అని అనుకున్నా. అంటే నెక్స్ట్ డే ప్రిపేర్ చేద్దామా అని అనుకున్నాము. కాకపోతే ఇక అక్క వాళ్ళు ఉండరు కదా అని చెప్పి, మళ్ళీ డిస్టెన్స్ ఎక్కువ ఉంది, ఆడ నుంచి ఇడికి రావాలంటే కూడా కష్టమవుతుందని ఇంకా ఇక్కడనైతే బిర్యానీ అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసినారు. అంటే నైట్ అక్కడ ఇక ఎంతమందికి సరిపోదా అని చెప్పేసి, ఎంత రైస్ పెట్టాలి ఏంది అని చెప్పేసి అని మాట్లాడుకుంటే చేస్తారు అన్నట్టు. కాకపోతే బిర్యానీ ఫుల్ ఎక్కువైపోయింది. మేము అందరం అంటే మధ్యాహ్నమే తిన్నాం కదా నాన్ వెజ్, దానివల్ల అసలు ఎవరు ఎక్కువ తినలేకపోయినాము. ఇక్కడ వదననైతే స్టార్ట్ చేస్తుంది బిర్యానీ ప్రాసెస్ చేయడము. వంటలన్నీ కూడా బాగా చేస్తుంది. పెళ్ళైన ఏంటిది ఒక అంటే మరి పెళ్ళి పోయి మళ్ళీ నెక్స్ట్ డే అట్లా వచ్చేస్తారు కదా, అప్పుడైతే మాకు పెళ్ళైన 2-3 రోజులకే బిర్యానీ చేసి పెట్టింది అన్నట్టు. ఇంటికాడనైతే బాగా చేస్తుంది వంటలన్నీ కూడా. స్వీట్ గులాబ్ జాములు కూడా బాగా చేస్తుంది అన్నట్టు. అందుకనే ఇక్కడ బిర్యానీ అయితే చేపిస్తున్నాము. బగారా రైస్, చికెన్ కర్రీ అట్లా ఉండాలని అంటే ఇంకా బిర్యానీ చేసుకుందాము, పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తింటారు కదా అని ఇంకా ఇక్కడ బిర్యానీ అయితే చేస్తున్నాము. వంట రూమ్లోనైతే ఫుల్ ఎండాకాలంలోనైతే వంటలు చేయాలంటే ఇంకా ఘోరంగా ఉడకపోస్తుంది ఫ్రెండ్స్, ఫుల్ స్వెట్ వచ్చేస్తుంది. అందుకనే ఇంకా ఇటు బాల్కనీ ఇలాగుంది అన్నట్టు. ఇంకా అక్కడ నుంచి కొంచెం గాలి వస్తుంది కదా చల్లగా అని చెప్పేసి ఇటు బయటనైతే పెట్టుకున్నాము. ఇక పెద్ద గంజులే పడితే చూసిరా పిల్లలందరూ ఎట్లా వరిసిరో బొమ్మలు, ఒక రూమ్లో అంతా బొమ్మలే పెట్టినారు అన్నట్టు. మా అన్నయ్య అంటే పెద్ద నాన్న వాళ్ళ కొడుకు ఫ్రెండ్స్. ఇక ఏ రిలేషన్షిప్ అంటే మంచిగా ఉండాలి, ఏం చేయాలని అంటే మనం ఆబ్వియస్గా వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు మనం మంచిగా చూసుకుంటే మనల్ని కూడా వాళ్ళు మంచిగానే చూసుకుంటారు. కొంచెం అంటే రెస్పెక్ట్ఫుల్గా ఉండి వాల్యూ ఇచ్చినట్టు, అంటే ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఫ్రెండ్స్ ఎవరికైనా సరే. పోయినప్పుడు ఎప్పుడో ఒకసారి పోతాం కదా ఫ్రెండ్స్, ఏమైనా ఊకే పోతామా, వాళ్ళు మన ఇంటికి వచ్చినా కూడా 1 సంవత్సరంకో 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకి అట్లనే వస్తారు. ఏమో ఫ్రీక్వెంట్గా వచ్చుకుంటే పోకుంటే అట్లా ఏం లేదు. ఇక మా అన్నయ్య వాళ్ళకి మ్యారేజ్ అయిన 3rd ఇయర్కి మేము ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళినాం అన్నట్టు. నార్మల్గా ఇంటికాడనైతే కలుస్తూ ఉంటాము, ఏదైనా ఫెస్టివల్స్ అట్లా జరుగుతూ ఉంటే ఇంటికాడ కలుస్తాము. కాకపోతే పర్టికులర్గా వాళ్ళు ఉండే ప్లేస్కి అయితే ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్ళినాం అన్నట్టు. వాళ్ళు కూడా ఇప్పుడు మాకేమైనా ఫంక్షన్స్ జరిగితేనే ఇక్కడ కరీంనగర్కి అట్లా రావడము, అంటే ఇంటికి రావడం అట్లా జరుగుతుంది. ఇంకా స్పెషల్గా అంటే ఇట్లా రావడం, ఎప్పుడైనా పని ఉంటే అట్లా చూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇట్లా చుట్టం అట్లా ఉండదు, ఎవరి పనిలో వాళ్ళు బిజీగానే ఉంటారు కదా. ఇప్పుడు మేమైతే ఇంకా అక్క వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా అని చెప్పేసి వెళ్తే ఇంకా మా అన్నయ్య కూడా పిలిచినుండే ఇంటికి. మంచిగా ఎంజాయ్ అయితే చేసినాం ఫ్రెండ్స్. అందరూ కూడా మంచిగా చూసుకున్నారు, మా అక్క వాళ్ళైనా సరే మా అన్నయ్య అయినా సరే మంచిగా చూసుకున్నారు. కాబట్టి ఒక వారం 10 రోజులు అయితే ఉన్నాము. పిల్లలని మమ్మల్ని అందరూ
అందరినీ మంచిగా చూసుకున్నారు కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా మంచిగా చూడలేదు, వాళ్ళు చూస్తలేరు అని అనిపిస్తే మనం వెంటనే వచ్చేస్తాం కదా ఫ్రెండ్స్. అరే ఎందుకు మనం ఉండడము, అసలు మంచిగా చూస్తలే కదా, ఉండబుద్ధి కాదు, లేకపోతే ఎట్లా అనిపిస్తూ ఉంటుంది. అందుకని చెప్పి వెంటనే వచ్చేస్తాం. కాకపోతే మాకు అసలు ఈసారి అట్లా అసలు అంటే మంచిగా చూసుకున్నారు. ఫస్ట్ అంటే మేము ఇట్లా వాళ్ళ దగ్గర సపరేట్గా వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైము. అక్క వాళ్ళ ఇంటికంటే ఇంకా ఈ ఊర్లో ఉన్నప్పుడు అయితే ఊకే ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అట్లా వస్తూ ఉండే కాబట్టి ఇక సొంత అక్క కాబట్టి చూసుకోవడం వేరే ఉంటుంది. ఇక పెద్దనాన్న వాళ్ళ కొడుకు అన్నయ్య కదా, అన్నయ్య కూడా మంచిగా చూసుకున్నారు అన్నట్టు. ఇక మేము పోయినందుకు మమ్మల్ని ఇంకా బయటికి తీసుకొని నెక్స్ట్ వీడియోస్ వస్తాయి చూడండి. ఇంకా హైదరాబాద్లో ఎక్కడెక్కడ తిరిగినమైంది అవి కూడా మంచిగా వాళ్ళకి తెలిసిన ప్లేసెస్, తెలియని ప్లేసెస్ అన్నీ కూడా చూపించుకుంటాం. మంచిగా అయితే చూసుకున్నారు. మేమైతే వెళ్ళినందుకైతే ఫుల్ హ్యాపీగా, ఇంకా అయ్యానైతే ఫుల్ హ్యాపీ అయిండు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా మమ్మీ మామ వాళ్ళ ఇంటికి పోదామా, మామ అక్కడ ప్లే జోన్కి అట్లా అంటే ప్లే జోన్కి అట్లా వెళ్ళినుండే కదా మేము. వీడియో పిల్లలు ఓన్లీ ఆడే వీడియో ఉంది చూడండి, అక్కడ తీసుకుపోతాడు మామ దగ్గరికి పోదాం అని అంటుండు. ఇక మళ్ళీ ఎప్పుడైనా హాలిడేస్కి అట్లా పోదామయ్యా అని చెప్పేసి చెప్పిన అన్నట్టు. అంటే ఎవరైనా సరే మనం మంచిగా చూసుకుంటే వాళ్ళు కూడా మనల్ని మంచిగానే చూసుకుంటారు ఫ్రెండ్స్. మళ్ళీ ఏంటిది, మన ముందు ఒకలాగా ఉండి వెనకాల కూడా ఒకలాగా ఉండద్దు, జెన్యున్గా ఉండాలి. ఏ రిలేషన్షిప్ అయినా జెన్యున్గా ఉంటేనే అది లైఫ్ లాంగ్ అనేది కంటిన్యూ అవుతుంది. కానీ మన ముందు ఒక మాట అనేసి వెనకాల ఒక మాట అంటే అది ఏదో ఒక రకంగా మనకి తెలిసిపోతుంది. ఆ మాట ఇట్లా అన్నారు అట్లా అన్నారు అని చెప్పేసి అట్లా మాత్రం అస్సలు ఉండద్దు. ఎక్కడో ఒక చోట ఆ మాట అనేది బయటకు వచ్చిన తర్వాత చాలా బాధ అనిపిస్తుంది, పెయిన్ కూడా వస్తుంది. అంటే తట్టుకోలేము ఆ పెయిన్ అనేది. అందుకనే జెన్యున్గా ఉంటే, ఎంత జెన్యున్గా ఉంటే రిలేషన్షిప్స్ అనేవి అంత స్ట్రాంగ్ ఉంటాయి అన్నట్టు. ఇక్కడైతే బిర్యానీ ప్రాసెస్ అయితే మ్యాక్సిమం అయిపోయింది. దమ్ అయితే పెట్టేస్తున్నారు. చికెన్ అయితే కొంచెం ఒక 50% అట్లా ఉడికిచ్చింది అన్నట్టు అదనైతే. నేను కూడా అట్లనే చేస్తాను. ఎందుకంటే చికెన్ ఉడికియకుండా దమ్ పెట్టినాం అనుకోండి, ఒక 1 hour అట్లా పడుతుంది టైము. ఇట్లా కొంచెం హాఫ్ రైసును చికెన్ బాయిల్ చేసి పెట్టినాం అనుకోండి, ఒక 20-25 minutes దమ్ పెట్టేసినాం అనుకోండి, మంచిగా దమ్ అయితే అయిపోతుంది అన్నట్టు. ఇక్కడనైతే మా హస్బెండ్ వాళ్ళు బావ వాళ్ళు అయితే ఇంకా సిట్టింగ్కి కూర్చున్నారు అన్నట్టు. ఇంకా పిల్లల కోసం కారిబొట్టిని వాళ్ళకి స్టఫ్ కింద అదే చేసినుండే. ఇక్కడ కుర్చీలు కూడా ఫుల్ ఆడుకున్నది. ఇద్దరికి స్నానాలు అయితే చేయించిన. వీళ్ళకి పొద్దుగల సాయంత్రం ఇద్దరు కూడా స్నానాలు చేసే అలవాటు కదా. ఇక ఇల్లు పెద్దగా అయ్యేసరికి మంచిగా అటు నుంచి ఇటు అటు మళ్ళీ వాళ్ళకి కావాల్సిన అన్ని బొమ్మలు అన్నీ ఉండేసరికి మంచిగా ఫుల్ ఆడుకున్నారు. ఇక్కడనైతే ఇంకా కూర్చొని అయితే తినేస్తున్నాం. ఇక్కడ బిర్యానీ అయితే అయిపోయింది మ్యాక్సిమము. చికెన్ అయితే చాలా ఎక్కువనే తెచ్చినారు, బిర్యానీ కూడా ఎక్కువైంది. ఇక నైటు కొంచెం రైస్ ఎక్కువయ్యేసరికి గ్రేవీ అనేది కొంచెం తక్కువైంది. ఇంకా కారిబొట్టి ఉంది కదా, దీనికి అడ్జస్ట్ అయి తిన్నాము. కానీ ఎక్కువ తినలేకపోయినాము. ఇక మార్నింగ్ కూడా మా అక్క వాళ్ళకి కొంచెం పంపించింది. మళ్ళీ మార్నింగ్ కూడా ఇక మేము ఉంటాం కదా ఇట్లాగా అని చెప్పేసి ఇక మార్నింగ్ తినేద్దాంలే అని చెప్పి ఇక మార్నింగ్ అయితే తిన్నాం అన్నట్టు. కొంచెం ఇక్కడ అందరం కలిసి అయితే తినేస్తున్నాము. మేము ఇక తొందరనే తిన్నాం. పిల్లలకి తినిపించేసి మేము తినేసి ఇంకా అక్క వాళ్ళేమో 11 అవుతుంది. ఇంకా అప్పటికే ర్యాపిడో అట్లా బుక్ చేసుకొని వెళ్ళిపోయినారు అన్నట్టు. ర్యాపిడో బుక్ చేస్తే ఇంకా తొందర రీచ్ అవుతారు కదా సేఫ్గా అని చెప్పేసి ఇక్కడ తిన్న తర్వాత ఇంకా నెక్స్ట్ డేనేమో రెస్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ డే ఫ్రైడే అనుకుంటా, ఫ్రైడే రోజు అయితే ఇంకా బయటికి అయితే వెళ్ళినుండే. ఆ వీడియోలో అయితే ఒకటే వీడియోలో పెడదాం అనుకున్నా ఫ్రెండ్స్, కాకపోతే లెంత్ బాగా ఎక్కువైతుంది. ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే తింటుంది కూర్చులో. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.